సమేతంగా చూడదగిన ప్రేమకథా చిత్రం చెన్నై లవ్ స్టోరీ అని సినిమా హీరో కిరణ్ అబ్బవరం అన్నారు. హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియ జంటగా దర్శకుడు రవి నంబూరి, సాయి రాజేష్ నిర్మించిన చిత్రం చెన్నై లవ్ స్టోరీ సినిమా ప్రమోషన్లో భాగంగా ఆదివారం సినిమా యూనిట్ రాజమండ్రి విచ్చేసింది. షెల్టన్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పిల్లలు, పెద్దలు, యువకులు, వృద్ధులు అన్ని వర్గాల వారు చూడదగిన సినిమా అని అన్నారు. ఇప్పటివరకు తెలుగు సినిమాలో చూడలేని వినూత్నమైన ప్రేమ కథ చిత్రం అని వివరించారు. ఈ సినిమా జూలై 24న విడుదల అవుతుందని తెలిపారు. బలమైన భావోద్వేగాలతో నిండిన అందమైన ప్రేమకథగా దీన్ని తీర్చిదిద్దినట్లు తెలిపారు. ప్రతి ప్రేమ కథ ఒకేలా ఉంటే చరిత్రకు కూడా నచ్చదు. నమ్మనివాడికి ఈ కథ ఒక అబద్ధం. నమ్మగలిగితే అదే అద్భుతం వంటి సంభాషణలు అలరుస్తున్నాయని అన్నారు. హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియ మాట్లాడుతూ, సంవత్సర కాలంగా సినిమాలు కష్టపడి ఇష్టపడి చేశామని అన్నారు. సినిమా అన్ని వర్గాల వారికి నచ్చుతుందని పేర్కొన్నారు. ప్రేమలో ఉన్నవారికి, ప్రేమలో లేనివారికి, పెళ్లి కాని వారికి, అయిన వారికి అందరికీ ఈ సినిమా నచ్చుతుందని, అద్భుతమైన సినిమాలు కుటుంబ సమేతంగా థియేటర్కు వెళ్లి చూసి ఆనందించాలని కోరారు. కొత్త స్టోరీ సరే ఇంతవరకు ఎప్పుడు చూడని ప్రేమ కథ. ఖచ్చితంగా మీరు జూలై 24 కొత్త ప్రేమ కథ చూడబోతున్నారు. రెడీగా ఉండండి. నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ముఖ్యంగా ఈ ప్రేమ కథ ఏజ్తో సంబంధం లేకుండా, పెద్దవాళ్ళని లేదు, కుర్రోళ్ళని లేదు, ఎవరని లేదు, ప్రతి ఒక్కరు వెళ్ళి థియేటర్లో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీ అందరితో వెళ్ళిపోండి. ఫ్రైడే అయినా, సాటర్డే అయినా, సండే అయినా మీ వీలు బట్టి చూసుకొని వెళ్ళిపోండి మొత్తం అందరూ ఫ్యామిలీ అంతా. ఫ్రైడే వెళ్తే ఇంకా బెటర్. మీకు ట్విస్టులన్నీ వేరే వాళ్ళు చెప్పకుండా మీరే చూడొచ్చు. చాలా డిఫరెంట్గా ఉంటుంది సార్ ప్రేమ కథ. కొత్తగా ఉంటుంది, చాలా కొత్తగా ఉంటుంది సార్. ఇంతకుముందు తెలుగులోనే చూడలే ఇలాంటి ప్రేమ కథ. చాలా మంచి సంభాషణలు, మాటలు చాలా బాగుంటాయి, సిచ్యువేషన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. అరే ఏంటి ఒక లైఫ్ తాలూకు ఎమోషన్ ఏంటి అని మీకు ఆడిటోరియంలో 3 గంటల పాటు చాలా పాటు స్ట్రక్ అయిపోతారు సార్. చాలా మేకోవర్ సార్, చాలా అమాయకంగా కనిపిస్తుంది. అప్పుడెప్పుడు రాజావారి రాణి గారిలో, థ్యాంక్ యూ సార్, అప్పుడెప్పుడు రాజావారి రాణి గారిలో మరి ప్యూర్ లవ్ స్టోరీ ఇక్కడే కదా, మనం ఇక్కడే చేసాం రాజమండ్రిలో అంతా. మళ్ళీ చాలా రోజుల తర్వాత ప్యూర్ లవ్ స్టోరీ వస్తే సార్, అందుకే వస్తున్నాను సార్. సరే సార్, అందరికీ నమస్కారం అండి. జూలై 24 చెన్నై లవ్ స్టోరీ సినిమాతో మేము ముందుకు వస్తున్నాం. ఈ ప్రేమ కథ చాలా కొత్తగా ఉండబోతుంది. ముందుగా అన్నట్టు ప్రతి ప్రేమ కథ ఒకేలా ఉంటే చరిత్ర కూడా నచ్చదు. మా చెన్నై లవ్ స్టోరీ ప్రేమ కథ చాలా కొత్తగా ఉండబోతుంది. మీ అందరికీ నచ్చుతుంది. 24 ఫ్యామిలీ అందరితో పాటు వెళ్ళండి. నన్ను నమ్మండి, ఫ్యామిలీ అందరితో వెళ్ళండి. పిల్లల్ని తీసుకొని మరీ వెళ్ళండి. మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది సినిమా. ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారు. అందరికీ నమస్కారం. రాజమండ్రి కావడం నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. ఇందాకే వెళ్ళి చల్లగా రోజులు తాగాం, మంచి బిర్యానీ తిన్నాం. ఇప్పుడు మీ అందరికీ కూడా కలుసుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. వచ్చిన ప్రెస్ మీడియా అందరికీ, ఇన్ఫ్లుయెన్సర్స్కి థ్యాంక్ యూ సో మచ్. గత 1 సంవత్సరంగా ఈ సినిమా మీద మేము చాలా ఇష్టపడి అన్ని రకాలుగా ఒక అద్భుతమైన మంచి ప్రేమ కథని అయితే తయారు చేసి మేము ముందుకు తీసుకొస్తున్నాం. జూలై 24 థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. ప్రేమలో ఉన్న వాళ్ళకి, ప్రేమలో లేని వాళ్ళకి, పెళ్ళైన వాళ్ళకి, కాని వాళ్ళకి, అందరికీ ఇట్ ఇస్ ఫర్ ఆల్ ఏజ్ గ్రూప్స్. చాలా చాలా మంచి క్లీన్ బ్యూటిఫుల్ ఫిల్మ్ అది. నా కెరీర్లో ఖచ్చితంగా ఒక అద్భుతమైన సినిమా లాగా ఇది ఖచ్చితంగా నిలిచిపోతుంది. అండ్ నిజంగా ఈ సినిమాలో మనకి అవకాశం ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ సందర్భంలో మీ అందరికీ కూడా కలుసుకోవడం నిజంగా ఆనందంగా ఉంది. సో మీరందరూ ఖచ్చితంగా మా సినిమాని థియేటర్స్లో చూస్తారని థ్యాంక్ యూ. మీరు కిరణ్ గారు మన రాజమండ్రి రోజు చాలా కూల్గా, చిల్గా, వెరీ కూల్ పర్సన్, చిల్ పర్సన్. స్వీట్ కూడా అండి, వెరీ స్వీట్, చిల్, కూల్ అని వెరీ ఫేమస్ కూడా. ఆల్ రౌండర్, కరెక్ట్. లేదు సార్, ఇది బేబీలో కాదు సార్, ఇంకా ఇది కొత్తగా ఉంటుంది సార్. అంటే బేబీ వేరే జాన్ ఉంటుంది, ఇది డిఫరెంట్గా ఉంటుంది. వీటిలో డిస్కస్ చేసిన పాయింట్ చాలా కొత్తగా ఉంటుంది సార్. చాలా క్లీన్గా ఉంటుంది ఈ సినిమా, చాలా ప్యూర్గా. మీరు ట్రైలర్ చూస్తే అర్థమవుతూ ఉంటుంది. అండి చాలా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుకుంటూ క్యారెక్టర్స్ ఇవన్నీ చాలా బాగుంటుంది.
చెన్నై లవ్ స్టోరీ అంటే చెన్నైలోనే తీశారని అంతా అదేం కాదు. లేదు సార్, మన చీరాలలో తీసాం, కొంచెం చెన్నై, కొంచెం వైజాగ్, కొంచెం హైదరాబాద్. పాండిచేరి కూడా. అంటే ఇప్పుడు రొటీన్గా లవ్ స్టోరీ అనేది క్యాప్షన్ ఓకే సార్, బట్ చెన్నై అని ఎందుకు పెట్టారు సార్? అంటే క్యారెక్టర్స్ అక్కడ లవ్లో పడతాయి. ఇక్కడ నుంచి వెళ్ళినవే, ఇక్కడ అమలాపురం నుంచి వెళ్ళింది, అటు సైడ్ నెల్లూరు నుంచి ఒకడు, తనేమో అమలాపురం, అదేమో నెల్లూరు. అక్కడికి వెళ్ళి జాబ్ చేసే రీత్యా అక్కడ లవ్లో పడ్డాము అన్నందుకు ఇంకా చెన్నై లవ్ స్టోరీ. నెక్స్ట్ ఉన్నాయి సార్, నెక్స్ట్ ఇమీడియట్గా నేను ఒక డైరెక్ట్ చేస్తున్నాను, దీని తర్వాత ఇమీడియట్ రిలీజ్ అది ఉంటుంది. బాగుంది సార్, వెరీ హ్యాపీ. ఇదిగో మీరందరూ ఇంత ప్రేమ చూపిస్తుంటే సినిమా బై సినిమా, వెరీ హ్యాపీ. రీసెంట్గా 2 మంచి బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు, కాంట్ కేరామ్, తర్వాత ఇమీడియట్గా చెన్నై లవ్ స్టోరీ. వెరీ హ్యాపీ, మంచి లైఫ్లో మంచి ఫేజ్లో ఉన్నాను. మీరందరి ప్రేమ అభిమానం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. స్పెషల్ అండి ఇది, పుట్టినరోజుని అక్కడ పెట్టారు హైదరాబాద్. పుట్టినరోజు అప్పుడు అక్కడ ఉన్నాను సార్, అది కలిసి వచ్చింది సినిమా. అది అంటే మీరు ఇప్పుడు వరకు యాక్ట్ చేసిన కాగానే ఇది ఇంకో డిఫరెంట్గా ఉండాలి సార్. కాయేమో కొంచెం యాక్షన్ థ్రిల్లర్, కేరాంప్ ఏమో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్, మళ్ళీ ఇది ప్యూర్ లవ్ స్టోరీ చేద్దామని. మీరు ఇదిగో ఇటు మొహం చూడడానికి వెళ్ళినప్పుడు ప్రతిసారి ఒకేలా కాకుండా మిమ్మల్ని కొత్తగా ప్రయత్నిస్తున్నాను సార్. ఓకే, మొత్తం మీద ఫ్యామిలీ ఎంటర్టైనర్గా కూడా మారారు. ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సార్. మీరందరూ ఏదో ఎప్పుడు అదృష్టంగా ఫీల్ అవుతుంటారండి. ఇంట్లో వాళ్ళందరూ చాలా బాగా ఓన్ చేసుకున్నారు ప్రతి ఒక్కరు. సో ఫ్యామిలీ ఐడెంటిటీని ఎప్పుడు దృష్టిలో పెట్టుకుంటున్నాం. మీరు సినిమాకి వెళ్ళాలంటే మీరు ఒక్కరే కాదు, ఇంట్లో ఉండే పిల్లల్ని అందరినీ తీసుకెళ్ళాలని చెప్పి ఎప్పుడు కిరణ్ అబ్బవరం సినిమా వస్తుందంటే ఫ్యామిలీతో వెళ్ళొచ్చురా అనే ఒక నమ్మకం అయితే క్రియేట్ చేస్తున్నాను ఇప్పటికీ. బట్ ఏ సినిమా చేసినా అదైతే మైండ్లో పెట్టుకుంటాను. ఫ్యామిలీ అందరితో వెళ్ళండి, ఈ సినిమా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు.